దేవుని ప్రేమ వర్ణించడం అసాధ్యం అండి. ఈ రోజున దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నిజమైన ప్రేమకు అసలైన అడ్రస్ యేసుక్రీస్తు ప్రభు సిలువండి. ఈ రోజున నవల్స్లో నిజమైన ప్రేమను కనుగొనలేవు, సినిమాలో నిజమైన ప్రేమను కనుగొనలేవు, సీరియల్స్లో నిజమైన ప్రేమ నీకు దొరకదు. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరకు వచ్చినప్పుడే ఒక వ్యక్తి నిజమైన ప్రేమకు అర్థాన్ని తెలుసుకుంటాడు. నిన్ను నన్ను ఆయన ఉండి స్థానంలో ఉంచాలని. వాస్తవానికి పాపానికి వచ్చే జీతం మరణం అయితే ఆ మరణాన్ని ఆయనే భరించాడండి. వాస్తవానికి పాపం చేయడం ద్వారా, తప్పు చేయడం ద్వారా 3 శిక్షలు ఉంటాయి. ఒకటి అవమానము, రెండోది దెబ్బలు, మూడోది మరణం. మీరు ఏదైనా తప్పు చేయండి, ఏదైనా పాపం చేయండి, వ్యభిచారం చేయండి, దొంగతనం చేయండి, అయితే ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేస్తే ఖచ్చితంగా మీకు శిక్ష ఉంటుంది. పాపానికి వచ్చే శిక్ష కూడా దెబ్బలు, అవమానం, మరణం అయితే ఏ పాపం ఎరగినటువంటి దేవాదేవుడు నరావతారిగా లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. నీకు నాకు రావాల్సిన అవమానాన్ని ఆయన భరించాడు. నీ మీద నా మీద పడాల్సిన దెబ్బలు ఆయన భరించాడు. మనకు నిత్య జీవాన్ని కానుగ్గిచ్చాడు. ఆయన మన కోసం మరణించాడు.